హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. నేను ప్రీవియస్లో నిఫ్టీ లెవెల్స్ ఇచ్చాను 8వ తారీఖున, అంటే సోమవారం. ఆ సోమవారం ఇచ్చినటువంటి లెవెల్స్ ఈ రోజు వరకు కూడా ఆ లెవెల్స్ కరెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయి. ఎందుకంటే మార్కెట్ ఈ మధ్యలోనే మార్కెట్ మూమెంట్ అనేది ఉంది. చూడండి, నేను 8వ తారీఖున లెవెల్స్ ఇస్తే చూడండి, ఈ జోన్ వరకు వచ్చి ఈ జోన్ నుంచి పైకి అప్ మూమెంట్ ఇచ్చింది. ఇది లో టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది అక్కడ. అలాగే 10వ తారీఖున డౌన్ఫాల్ అయ్యింది. మార్కెట్ అక్కడ ఓపెన్ అయ్యి డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఒక ప్యాటర్న్ వస్తుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత మనం ఇక్కడ అంటే తీసుకుంటే ఇంకా ఇదంతా డౌన్ఫాల్ అయ్యింది. మనం అక్కడ కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంత రెడ్ క్యాండిల్స్ అంటే బేష్ గా పడిపోయింది. అక్కడ బుల్లిష్ క్యాండిల్ అనేది పర్లేదు. కాబట్టి ఇక్కడ వరకు కూడా వెయిట్ చేసి ఉంచవచ్చు. ఇక్కడ రిజెక్షన్స్ వచ్చింది. ఎక్కడ రిజెక్షన్స్ వచ్చింది? నేను ఇచ్చిన ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం స్టాప్ లాస్ టైట్ చేయొచ్చు. లేకపోతే ఎందుకంటే ఎంత ర్యాలీ అయిన తర్వాత కాసేపు సస్టైన్ కానీ ఒక ప్యాటర్న్ కానీ క్రియేట్ అవుతూ ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇదే లెవెల్ బేస్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. అలాగే 11వ తారీఖున చూడండి, నేను ఇచ్చిన లెవెల్ దగ్గర నుంచి ఇలా డౌన్ఫాల్ అయిపోయింది. డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఫస్ట్ క్యాండిల్ మనకు తెలియదు, కానీ 15 ఒక ప్యాటర్న్ వస్తుంది. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇదే జోన్ దగ్గరికి వచ్చి మనకి అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ రోజు చూడండి, కరెక్ట్గా మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా బ్రేక్ అయిందని పెట్టకూడదు, రీటెస్ట్ అవుతుంది. అక్కడ మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ఒక ప్యాటర్న్స్ కానీ అలాగే ఎస్ఎంసీ కాన్సెప్ట్ కానీ రావాలి. ఇప్పుడు ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూద్దాం ఒకసారి. గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి డౌన్ఫాల్ అయ్యింది. ఫస్ట్ డౌన్ఫాల్ అయ్యి అపాయింట్మెంట్ ఇచ్చింది. అంటే చాలా మంది ఏంటంటే ఈ ఏరియాకి వచ్చింది కదా, ఎక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాయి అనేసి పెడుతూ ఉంటారు అగ్రెసివ్ ట్రేడర్స్. అంటే ఈ ర్యాలీ కూడా వాళ్ళు క్యాచ్ చేస్తారు. అయితే మనది ఏంటంటే కన్ఫర్మ్ ఎంట్రీ తీసుకుంటాం. కన్ఫర్మ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఎంట్రీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది ఒక ఆర్డర్ బ్లాక్, ఇది ఒక ఆర్డర్ బ్లాక్, అలాగే పైన ఇంబ్యాలెన్స్ ఉంది. కాబట్టి మార్కెట్ మళ్ళీ తిరిగి ఈ ఏరియాకి వచ్చినంత వరకు వెయిట్ చేసి చూస్తూ ఉంటాం. అంటే కంగారు పడి ఇది కిందకు వస్తుందని మళ్ళీ కిందకి పెట్టేయకూడదు. ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్ అయింది. మళ్ళీ తిరిగి ఈ ఆర్డర్ బ్లాక్ వరకు వచ్చింది. ఈ రిజెక్షన్స్తో పైకి వచ్చింది. కాబట్టి మనం అక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనమాట. ఎంట్రీ ప్లాన్ చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఒకసారి చూడండి, ఇది మూమెంట్ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చింది. కాబట్టి ఈ ఇంబ్యాలెన్స్ కూడా మనం కౌంట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇది స్టాప్ లాస్, ఇది ఎంట్రీ అనమాట. ఎన్ని పాయింట్లు వచ్చింది అక్కడికి? ఇందులో 38 అంటే అందులో ఒక 20-25 వస్తుంది. ఈ టైంలోనే నా స్టూడెంట్ కూడా ఒక వాట్సాప్ ఇమేజ్ పెట్టాడు, ఏంటంటే ఇది కరెక్టా కాదా అనేసి. అయితే ఆయన కూడా సేమ్ ఎలాగే తీసుకున్నాడు, కానీ ఆయన ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ కూడా తీసుకున్నాడు. ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూలు 50% వచ్చిన తర్వాత, అంటే 786కి వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసి ఆయన ఎలా గీసి నాకు పెట్టారు, ఇది కరెక్టా కాదా అనేసి. ఈయన టార్గెట్ అయితే అక్కడ నుంచి అక్కడ వరకు ఇచ్చారు. నాది కూడా టార్గెట్ ఇంతే. ఎందుకంటే ఫస్ట్ నేను ఇచ్చిన లెవెల్ పై లెవెల్, అంటే ఇవి లెవెల్స్ని బట్టి మామూలుగా అయితే ఈ ఫస్ట్ టార్గెట్ అయితే మాత్రం ఫస్ట్ హై వరకు వెళ్తుంది అనమాట. స్వింగ్ హై వరకు వెళ్తుంది. అంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని గంటలకి ఎంట్రీ తీసుకున్నాం? కరెక్ట్గా 10-15కి 10-16 నిమిషాలకి నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ దీని కిందకి పెట్టుకున్నాను. ఇదే స్ట్రైక్ ప్రైస్లో కానీ చూసినట్టయితే 24,350 స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ నేను 10:16కి నేను ఎంట్రీ ఉన్నది. అక్కడ 10:16కి నేను ఎంట్రీ తీసుకున్నట్టయితే 150 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ ఈ విక్ కిందకి, అంటే ఈ స్వింగ్ వచ్చింది కాబట్టి ఈ స్వింగ్ కిందకి పెట్టేసుకున్నాను. 20 పాయింట్స్ వచ్చింది. 150కి ఎంట్రీ తీసుకుంటే 130కి నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ టార్గెట్స్ చూసుకోవాలి. ఇక్కడ టార్గెట్స్ చూసుకున్నప్పుడు ఫస్ట్ టార్గెట్ మనకి తీయవలసిన పని లేదు, ఎందుకంటే దీన్ని బ్రేక్ చేసుకుని చాలా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ టు క్యాండిల్ చూసుకున్నట్టయితే ఎంతవరకు వెళ్ళిన తర్వాత ఇక్కడికి నేను స్టాప్ లాస్ పెట్టాలనుకున్నాను. ఎందుకంటే ఈ వీక్ దగ్గరికి స్టాప్ లాస్ పెట్టాలనుకున్నాను. కానీ దీన్ని కూడా బ్రేక్ చేసుకుని సెకండ్ లెవెల్ కూడా బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చి ఇంకా పైకి వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అంటే మన స్ట్రైక్ ప్రైస్లో ఈ రెడ్ క్యాండిల్ కిందకి నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 270 దగ్గరికి నేను స్టాప్ లాస్ పెట్టాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 120 పాయింట్స్ నేను క్యాచ్ చేశాను అనమాట. 2 లాట్స్తో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడికి
240 పాయింట్స్ 2 lakhs అంటే 1 lakhకి 120 పాయింట్స్ క్యాచ్ చేశాను. కాబట్టి ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి మనం ప్రాఫిట్లో ఉంటాం. లేదు మళ్ళీ వచ్చేసింది అని అంటే ఇక్కడికి మనం స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోతుంది. అంటే ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేశాడు. ఇక్కడ 130 ఉన్నది మార్కెట్ పైకి వెళ్ళినప్పటికీ ఈ స్వింగ్ దగ్గరికి పెట్టుకున్నాను. 195, 97 ఏరియాలో పెట్టుకున్నాను. అలాగే ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసి పైకి వెళ్ళిందో ఇక్కడ 270కి ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసి అక్కడ వదిలేసాను. కాబట్టి అక్కడ నుంచి మార్కెట్ కిందకి వచ్చినప్పుడు నా స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయింది. కాబట్టి నేను 120 పాయింట్స్ క్యాచ్ చేశాను. చాలా మంది ఏం చేస్తారంటే ఎంత హై వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ కిందకి పడిపోద్దని రివర్స్ ఎంట్రీ తీసుకుంటుంటారు. అంటే వాళ్ళ పద్ధతి వాళ్ళది. కానీ ఏంటంటే మనకి ఎస్ఎంసీలో మాత్రం కాన్సెప్ట్ వస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. అయినా దీంతో పాటు ఫిబొనాకీ కూడా మనం ఒకసారి చూసుకున్నాం అనుకోండి. ఫిబొనాకీ టూల్ యూజ్ చేస్తే ఇంతవరకు వెళ్ళొచ్చని మనం ఒక అంచనా వేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ రిట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ వాడాలి. ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ ఇది చూడండి. ఇది ఇలా కానీ మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, అది కరెక్ట్గా ఏ లెవెల్ వరకు వెళ్ళింది? 1.618 వరకు వచ్చింది. అంటే 1.618 వరకు వెళ్ళిందంటే అక్కడ నుంచి రిటర్న్ అవడం కానీ హాల్ట్ అవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయిపోయి మళ్ళీ నేను ఇచ్చిన లెవెల్ దగ్గరే ఆగింది. ఇక్కడ ఆగుతున్నప్పుడు ఇది ఈక్వల్ లోస్ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ ఈ ఏరియా దగ్గరికే వచ్చింది. ఇది ఆర్డర్ బ్లాక్ జోన్. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ దగ్గర లోయర్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఏమొచ్చింది? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. ఇది ఈక్వల్ లోస్ వచ్చింది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. మళ్ళీ తిరిగి ఇదే ఏరియాలో అంటే 50% ఈ ఆర్డర్ బ్లాక్ జోన్లో 50% లెవెల్కి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్ మీదే అంటే నేను ఇచ్చిన లెవెల్స్ మీదే అంటే ఈ ఆర్డర్ బ్లాక్ హైలో మళ్ళీ ఇక్కడ ఆగింది. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. నేనైతే ఒక ఎంట్రీ తీసుకున్నాను. రెండో ఎంట్రీకి నేను 12 బయటకు వెళ్ళాను. పిల్లల్ని కాలేజీకి తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంట్రీ కానీ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది? ఈ హై వరకు వెళ్తుంది. ఈ హై వరకు ఎందుకు వెళ్తుంది? ఇది అవుట్ సైడ్ బార్. ఈ అవుట్ సైడ్ బార్ని ఎలా గుర్తిస్తాం? లోపల ఉన్న గ్రీన్ క్యాండిల్ని కవర్ చేసి ఒక క్యాండిల్ వచ్చిన దాన్ని అవుట్ సైడ్ బార్ అంటారు, లేదంటే ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. కాబట్టి ఈ ప్యాటర్న్ ఈ లెవెల్ వరకు మార్కెట్ వస్తుంది. ఇక్కడ కానీ మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మళ్ళీ తిరిగి ఈ ఏరియాకి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తే ఈ ఏరియా వరకు తీసుకోవచ్చు. ఇక్కడ రిస్క్ జోన్ తీసుకోవచ్చు. మనకి స్టాప్ లాస్ కూడా తక్కువ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నారనుకోండి మన స్ట్రైక్ ప్రైస్లో ఒక 10-15 పాయింట్స్ కన్నా ఎక్కువ రావు. కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వరకు మార్కెట్ అనేది వెళ్తుంది. ఇప్పుడు ఇలాగ వెళ్తున్నప్పుడు మళ్ళీ మనం ఈ డౌన్ సైడ్ కూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అంటే మార్కెట్ వస్తున్నప్పుడు మనం ప్రతి పిన్ టు పిన్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ స్వింగ్, సెకండ్ స్వింగ్, థర్డ్ స్వింగ్, ఈ 3 స్వింగ్ని కలుపుకుంటూ ఒక ట్రెండ్ లైన్ గీసినట్టయితే ఇది 3వ స్వింగ్ దగ్గర నుంచి కిందకి వస్తుందని దీని అర్థం. రెండోది ఇక్కడ కిందన కూడా గీసుకున్నాం అనుకోండి. ఇలా గీసుకుంటే ఏంటంటే వెజ్ ప్యాటర్న్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఇది బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ అయ్యింది. ఈ రీటెస్ట్ అయినప్పుడు ఇక్కడ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ జోన్ దగ్గర నుంచి కిందకి వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసినా మనకి నెక్స్ట్ లెవెల్ ఇదే లెవెల్ అనమాట. ఈ లెవెల్ వరకు వస్తుంది. అంటే రిస్క్ ఎంట్రీల కింద ఒక 10-20 పాయింట్లు ఉన్నాయి అనుకోండి, మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కాబట్టి మనం మార్కెట్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనకు ప్యాటర్న్స్ క్రియేట్ అయ్యిందా, మన లెవెల్స్ దగ్గర నుంచి వెళ్తున్నాయో లేవో చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.